మరి మీరు ఇంకొక 50,000 కోట్లు అంటున్నారుగా, అప్పుడు ఎంత అవుద్ది? అంటే ఇది ఎప్పుడు 2018 రేట్ల ప్రకారం. మొన్నే నారాయణ గారు ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టాడు. మొత్తం ఎచ్చాల్ చీటీగా లెక్కలు చదివాడు. మన ఇళ్ళల్లో పసుపు ఇంత, కారం ఇంత ఏం చెప్తాం కదా, మామూలుగా దాని ప్రకారం చదివాడు. స్టీలు 40% పెరిగింది, సిమెంటు 30% పెరిగింది, ఇది ఇంత పెరిగింది, అది ఇంత పెరిగింది, లేబర్ ఛార్జ్ ఎంత పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దొంగలు అంటున్నాడు, ఇంత రేట్లు పెరిగిపోయినాయి, అందుకే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు పిలిచామని చెప్పి వరల్డ్లో అంటే ప్రపంచంలో కట్టిన కాంట్రాక్టర్లతో తీసుకొచ్చాయంట. అందరూనేమో హైదరాబాదు, ఖైరతాబాదు ఈ సందులో తిరుగుతూ ఉంటారు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇక్కడే తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడి నుంచి, జపాన్ నుంచిను మామూలుగా జర్మనీ నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు నారాయణ గారు. టెండర్లు ఆషామాషి కాదు. మీరు బెజవాడ కృష్ణలంక లేదా గుంటూరు బ్రాడీపేట కాంట్రాక్టర్లు అనుకుంటున్నారేంటి? ప్రపంచంలో ఎక్కడి నుంచో తెచ్చా ఉన్నాడు. ఎవడు వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్లో తిరుగుతూ ఉంటారు. ఈ కాంట్రాక్టర్లు అందరూ జూబ్లీహిల్స్ కాంట్రాక్టర్లను తెచ్చి మామూలుగా ప్రపంచ స్థాయి కాంట్రాక్టర్లను తెచ్చాం, అందుకే పెరిగింది రేటు, అందుకే మళ్ళీ ఎక్సెస్ టెండర్లు వేశారు. ఎవడ పడితే ఆడికి ఇవ్వలేదు టెండర్ అని చెప్తున్నాడు. ఎవడు వీళ్ళందరూ? ఇందుకే కదా మిమ్మల్ని డాక్టర్ గారికి చూపించాలనేది. 2018లో మీరు ఎవరికి కాంట్రాక్టర్లు ఇచ్చారో అదే వర్క్ అదే మార్చాం. లేదండి కొన్ని మార్చాం. ఎవరికి మార్చావు? కొన్ని ఎల్ఎన్టీకిను షాపూర్జీ పల్లంజీకి తగ్గించావు. ఎందుకని? ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కలు ఉన్నాయి కాబట్టి మనకెందుకు ఈ దరిద్రం వదిలించుకుందామని వాళ్ళు తగ్గించుకున్నారు. ఎవరికి తగ్గింది? షాపూర్జీకి పల్లంజీకిను ఎల్ఎన్టీకి తగ్గినాయి, మిగతా వాళ్ళకి ఎవరికి తగ్గలా. ఆ బారడా ఎవరెవరికి పెరిగినాయి చెప్పాలా అంటున్నాను.